రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. మరోసారి సర్వే చేయడంపై అధికార విపక్షాలు భిన్నంగా స్పందించాయి. సర్వేలో తప్పులు ఉండటం వల్లే మళ్లీ రీసర్వే చేస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపించాయి. విపక్షాల విమర్శలకు ప్రభుత్వం కూడా గట్టిగా కౌంటర్ ఇస్తోంది. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే స్పష్టతనిచ్చారు. కులగణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మరోసారి సర్వే నిర్వహిస్తామని చెప్పారు. సర్వేలో 3.1% మంది పాల్గొనలేదన్న భట్టి విక్రమార్క కొందరు ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వడానికి ముందుకు రాలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి వంటి వారు ఉద్దేశపూర్వకంగా సర్వేకు సహకరించలేదని ఆరోపించారు. సర్వేలో పాల్గొని వారి కోసం మరొక అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సర్వే నిర్వహించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆధార్ కార్డులను లింకు చేస్తూ ఇంటింటా రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. అలా సర్వే చేసిన వెంటనే పంచాయతీల్లో ముసాయిదా జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. గ్రామ సభలు, వార్డు సభల ఆమోదంతోనే తుది జాబితాను ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగినట్లు భావిస్తామని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరొక అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కులగణన సర్వే తప్పుల తడకని ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అసంపూర్తి లెక్కలతో అసెంబ్లీలో తీర్మానం తప్పేనని అంగీకరించాలని, మనోవేదనకు గురి చేసినందుకు బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండోసారైనా సర్వే సమగ్రంగా చేపట్టాలని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర పరిధిలోకి నెడితే అంగీకరించే ప్రసక్తే లేదని కేటీఆర్ అన్నారు. కులగణన సర్వేకు మళ్లీ అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. 15 రోజులు కాకుండా నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో 60% మంది తమ ఇళ్లకు సర్వే చేసేవారే రాలేదంటున్నారని, రీసర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్లను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే రాష్ట్రాలన్నింటికీ మార్గదర్శకంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కొంతమంది సర్వేలో పాల్గొనకుండా తమ సమాచారాన్ని ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇది రీసర్వే కాదని పొన్నం స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే నేతలు సర్వేలో పాల్గొని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కులగణన సర్వే మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం చెప్పడంతో అటు ప్రతిపక్షాలు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.